రంగరాజన్ మీద దాడిని అసలు ఏ విధంగా చూడాలంటారు గురుగారు? ఎందుకంటే ఆయన చిలుకూరు బాలాజీ స్వామి గుడికి ఒక ప్రధాన అర్చకుడిగా ఉన్నాడు. అలాంటిది ఆయన మీద వచ్చేంత దౌర్జన్యంగా దాడి చేయడం అనేది అసలు ఏమనుకోవాలి? ఒక మనిషి యొక్క పైశాచిక ఆనందం అనుకోవాలి. ఒక మనిషి తన స్వార్థం కోసం ఏమీ చెయ్యలేని వాళ్ళని ఏరి ఏరి వెతుక్కొని వాళ్ళని పట్టుకొని హింసిస్తే పబ్లిక్గా 10 మందిలో నేను పేరు సంపాదించగలను అనే ఆలోచనతో వచ్చాడు అని అనుకోవాలి. అంతకు మించి ఏముంటుందమ్మా? ఎక్కడ రామరాజ్యం, ఎక్కడ త్రేతాయుగం, అది తీసుకొచ్చి ఇక్కడ కలియుగంలో రామరాజ్యం అని చెప్పడంలో డబ్బింగ్ సినిమా టైటిల్గా బాగుంటుందేమో తప్ప నిజ జీవితంలో అది అస్సలు అవ్వదమ్మా. తెల్లారు లేస్తే మనం అబద్ధంతో మొదలు పెడతాం. అటువంటిది వాడెవడో వచ్చి చేశాడు అంటే వాడి స్వార్థం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియగా నేను మాట్లాడతాను తప్ప వాడు మాట్లాడిన దాంట్లో ఆవగింజలో ఆవగింజంతా కూడా ధర్మబద్ధంగా లేదు. రంగరాజన్ని ఆ రామరాజు ఏదైతే ఉందో దాంట్లోకి మనుషుల్ని చేర్పించాలని గట్టిగా వాదించడం కానివ్వండి, అంటే ఈ విధమైన ప్రక్రియని అసలు ఏమనుకోవాలి మనం? మనిషికి 300 రూపాయలు, 350 రూపాయలు. ఇట్ ఈస్ ప్యూర్లీ శాడిజం. ఎలా అంటే ఒక మనిషి తాను అనుకున్నది సాధించటం కోసం ఫస్ట్ తెలుసుకునేది మోసపోయే వాళ్ళని, తర్వాత అమాయకుల్ని, తర్వాత ఎవరికైతే ఆశలు కోరికలు ఎక్కువగా ఉంటాయో వాళ్ళని, వీళ్ళని ఏరి కోరి సెలెక్ట్ చేసుకొని తన ఆధీనంలో ఉంచుకునే విధంగా పెట్టుకొని అక్కడ వాళ్ళని తన వైపు తిరిగే విధంగా, చూసే విధంగా, నమ్మే విధంగా ఉండడానికి తిను ఏం చెయ్యాలో అది చేసి వాళ్ళని తన వైపు తిప్పుకొని వాళ్ళ దగ్గరే ఈ ఫామ్ ఫీ అని, వాళ్ళ దగ్గరే యూనిఫామ్ ఫీ అని, వాళ్ళ దగ్గరే షూరిటీ ఫండ్ అని, ఇలా ఎన్నో రకాలుగా తీసుకొని వాళ్ళ డబ్బుని తిరిగి వాళ్ళకే జీతం అనే పేరుతో ఇస్తాను అని చెప్పి, ఇంకా ఇస్తాను అని చెప్పి జరిగిందేమో అది నాకు తెలియదు. ఆఫీస్ బాయ్కైనా ఇస్తారు, పనమ్మాయికైనా ఇస్తారు. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది ఒక నెగిటివ్గా వెళితేనే తప్ప మనం ఈ సొసైటీలో గుర్తింపబడము అనే క్లారిటీతో ఏమీ చెయ్యలేని వాళ్ళని వీళ్ళు అని తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఈ దాడికి ఉపక్రమించారు అని చెప్పచ్చు. ఈ వీర రాఘవరెడ్డి అసలు ఎవరు గురుగారు? ఏం లేదమ్మా, ఇప్పుడు ఖాళీగా కూర్చున్నప్పుడు, ఇప్పుడు ఆ మధ్య నేను చదివాను, బాంబు ఎలా తయారు చేస్తారో ఫోన్లో చూసి తయారు చేస్తారట, బండి ఎలా తయారు చేస్తారో ఫోన్లో చూసి తయారు చేస్తారట, అవేవో ఎగిరే డ్రోన్లు ఫోన్లో చూసి నేర్చుకుంటారట. మన అరచేతిలో ఒక ఆయుధం ఉంది. నాశనం అవ్వాలన్నా మనమే, బాగుపడాలన్నా మనమే. ఆండ్రాయిడ్ ఫోన్ అనేది చేతిలో వచ్చి వీలున్నంత వరకు మనిషిని నానా రకాలుగా ఆలోచింపజేస్తోంది. ఇప్పుడు తాను సడన్గా పైకి వచ్చేయాలి, సడన్గా పెద్దవాడైపోవాలి, సడన్గా అన్నీ తనకి దక్కాలి అనే ఆలోచనలో ఉన్నాడేమో. అందుకే ఈ సినిమా ప్రభావంతో సినిమాల ఇది తన మీద పడి తను ఆ రకంగా ఆలోచించుకొని నేనే ఈ రాష్ట్రానికి ప్రథముణ్ణి, నేనే రాముడి తర్వాత మనిషిని అని అనుకున్నాడేమో. సెక్షన్స్ అన్నీ కూడా బాగా మాట్లాడుతున్నాడు కదా. తెలుసుకోవడం ఎంతసేపు? సెక్షన్ల గురించి తెలుసుకోవడం ఎంతసేపు అమ్మా? ఎంతసేపు? ఇప్పుడు బైబిల్ అనేటటువంటి ఒక గ్రంథం, ఖురాన్ అనే ఒక గ్రంథం, భగవద్గీత అనే గ్రంథం, ఈ 3 ఖచ్చితంగా ప్రతి పేజీ, ప్రతి అక్షరం తెలిసిన వాళ్ళు ఎవరు? ఇక్కడ పాస్టర్లు ఉంటారు, అక్కడ బాబాలు ఉంటారు, ఇక్కడ అర్చకులు ఉంటారు. వీళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. వీళ్ళ ద్వారా తెలుసుకోవడం ఎంతసేపు? భగవద్గీత గురించి 4 శ్లోకాలు చెప్తే నువ్వేమన్నా ఆరితేరిన జ్ఞానివా? 4 పదాలు పద్యాలు మాట్లాడితే పెద్ద జ్ఞానివా? అవి చెప్పి నువ్వు అమాయకుల్ని నీ వశపరుచుకున్నావు, అర్చకుల్ని నీ వల్ల కాదు. ఇప్పటికీ ₹1,00,00,000 వరకు కూడా సంపాదించాడు ఈ రామరాజ్యం అనే పేరు చెప్పుకొని అతను. అవును, నువ్వు ₹1,00,00,000 గురించి మాట్లాడుతున్నావు. అద్భుతమైన డిజైన్లు, అద్భుతమైన 2D 3Dలు, అద్భుతమైన పెయింటింగ్లు వేసి 100 కోట్లు దోచేసిన వాళ్ళు ఉన్నారు. రియల్ ఎస్టేట్లో, ఇన్ఫ్రాలో, కన్స్ట్రక్షన్లో, ఐటీల్లో దోచేసిన వాళ్ళు ఉన్నారు. మీకు డబల్ గోల్డ్ ఇస్తామని గోల్డ్ రూపంలో దోచిన వెధవ ₹1,00,00,000 గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అవన్నీ చూసే వీడికి ఈ ఆలోచన వచ్చిందేమో. కాకపోతే నాకు బాధాకరమైన విషయం ఏంటంటే, చిలుకూరు బాలాజీ దేవస్థానంలో తొలుత గోపాలకృష్ణన్ గారు, తర్వాత సౌందరరాజన్ గారు, ఇప్పుడు రంగరాజన్ గారు, ఏమాత్రం సంబంధం లేదు బాహ్య ప్రపంచంతో. అది పూర్తిగా ఒక ప్రత్యేక ప్రపంచం. అక్కడ ఏమీ చెయ్యలేని ఒక అర్చక స్వామిని
ఆ రకంగా హింస పెట్టి బాధ పెట్టి నువ్వు ఇలా చేయి అలా చేయి అని మాట్లాడి తాను ఉనికిని ప్రదర్శించుకున్నాడు కదా. మరి అంతకన్నా బలవంతులు ఉన్నారుగా, మరి గురువులుగా బాబాలుగా స్వాములుగా యావత్ భారతావనిలో ఉన్నారు. సరే తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు, అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? అక్కడికి వెళ్ళి ఎందుకు నువ్వు మాట్లాడలేదు? ఇది రామరాజ్యం అని మొన్న హైందవ శంకరావం చేశారుగా, అక్కడెందుకు మాట్లాడలేదు? అప్పటికే ఉందిగా ఇది. హైందవ శంకరావానికి వెళ్ళి మనం రామరాజ్యంలో ఉన్నామని ఎందుకు మాట్లాడలేదు? ఆ రామరాజ్యంలో అసలు మనిషి అంటే చేర్పించడం అనేది కరెక్టే అంటారా? ఇది ఒక ఆర్మీ అంతే. పదం బాగుంది కాబట్టి రామరాజ్యం అని పెట్టారు. నేను ఓపెన్గా మాట్లాడుతున్నా, ఇదొక ఆర్మీ, వన్ మ్యాన్ ఆర్మీ అని చూపించుకోవడం కోసం తాను ఏదైతే కోరుకున్నాడో తన భవిష్యత్తులో ఇలా ఉండాలి అని, అది జరగాలి అంటే అల్పులని అమాయకులని ఒక్కొక్కళ్ళని తొక్కుకుంటూ పైకి రావాలని నిర్ణయించుకున్నాడేమో.